ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రస్తుతం మనము హైదరాబాద్ స్మైల్ డెంటల్ హాస్పిటల్‌లో ఉన్నాం. ఎందుకంటే మనిషి బాడీలో పళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ హాస్పిటల్ వచ్చేసి కూడా మనకి హైదరాబాద్‌లో 3 చోట్ల అందుబాటులో ఉంది. ఎక్కడ అంటే ప్రస్తుతము మనము జ జూబ్లీ హిల్స్‌లో ఉన్నాము. జూబ్లీ హిల్స్‌లో ఒకటి, మాదాపూర్‌లో ఒకటి, అలాగే పంజాగుట్టలో 3 చోట్ల కూడా అందుబాటులో ఉన్నాయి. మరి మనతో పాటు ఈరోజు జూబ్లీ హిల్స్‌కి సంబంధించిన హాస్పిటల్‌లో అయితే ఉన్నాం కాబట్టి మనతో పాటు ఈ హాస్పిటల్ ఎండీ దీపిక మేడం ఉన్నారు, డెంటిస్ట్. అలాగే దిలీప్ సార్ కూడా ఇక్కడ ఎండీ సార్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు చాలా అరుదైన చికిత్సలు కూడా చేయడం జరిగింది. అందుకే ఇవన్నీ ప్రజలకు తెలియాలి కాబట్టి అసలు ఏ సమస్యలు అంటే ఈ పళ్ళకి ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఇంత తొందరగా కూడా, అసలు ఏంటి ప్రాబ్లం అనే విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా చక్కగా ఉన్నాము. మేడం ఇప్పుడు మన హాస్పిటల్ గురించి తెలుసుకొని, అందులో మీ గురించి తెలుసుకొని మేము ఇంత దూరం రావాల్సి వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మనిషి బాడీలో ముఖ్యమైన పార్ట్ పళ్ళని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే అవి చాలా అవసరం కూడా జనాలకి. 100% తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అందుకు మేడం అసలు ఎందుకంటే చాలా మందికి చూస్తున్నాం మనం, ఇప్పుడు బయట కూడా మేము చాలా మందికి చూస్తూ ఉన్నాము. ఒకప్పుడు 90sలో ఉన్న వాళ్ళకి పళ్ళ ప్రాబ్లం వచ్చేది, కానీ ఇప్పుడు ఇంత తొందరగా పళ్ళ ప్రాబ్లము వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. అసలు ఏంటి, ఎందువల్ల వస్తుందంటారు? సో నేను ఇది మా ఛానల్ యూట్యూబ్స్లో కూడా చాలా వాళ్ళకు చెప్పాను నేను. సో ఎక్కడ ప్రాబ్లం అరైజ్ అవుతుంది అనేది ఏంటంటే చాలా మంది కేర్లెస్నెస్ అండ్ కొంతమంది అన్అవేర్నెస్, ఇవి రెండు మెయిన్ ప్రధాన కారణాలు. అంటే అన్ని ఆర్గాన్స్, హ్యాండ్స్ 2 ఉన్నాయి, లెగ్స్ 2 ఉన్నాయి, కాబట్టి ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వెళ్తారు. అదే టీత్ 32 ఉన్నాయి కదా, ఎందుకు ఇప్పుడు అంత ఎమర్జెన్సీగా వెళ్ళడం అనుకుంటారు. బట్ 32 టీత్ కి 32 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది ఎవరికి తెలియని విషయం. జనరల్ గా ఏంటంటే అన్అవేర్నెస్ అని ఎందుకు అంటున్నాను అంటే బేసిక్ ప్రయారిటీ ఈజ్ తెలియకపోవడం. ఓకే, మీకు తెలిసే ఉంటుంది, నొప్పి వచ్చింది అప్పుడు వెళ్ళాను అని. సో నొప్పి రాకముందు ఎందుకు వెళ్ళలేదు? పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఇదొక్క సమస్య ఏంటంటే మనకి అంటిల్ అన్లెస్ పెయిన్ వచ్చే వరకు మనం స్టెప్ ఇన్ కామన్నమాట. సో పెయిన్ ఈజ్ ద ఓన్లీ సిమ్టమ్ అని సాధారణంగా అనుకుంటారు. బట్ పెయిన్ ఒక్కటే కాదండి. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, ఎవ్రీ 3 months కి 6 months కి చెకప్ చేయించుకుంటారు. అంటే షుగర్ లెవెల్స్ పెరిగినాయా తగ్గినాయా, పెరిగితే దానికి సంబంధించిన మెడికేషన్ ఏం తీసుకోవాలి, దాని కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, చెక్ చేయించుకుంటారు. బట్ డెంటల్ లో కూడా సేమ్ అలానే ఉంటుందన్న విషయం తెలియదు. సో 6 months కి ఒకసారి ఖచ్చితంగా ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఇన్ స్పైట్ ఆఫ్ ఎనీథింగ్ ఒకసారి చూపించుకుంటే, ఒక మన 15 to 20 minutes ఆఫ్ టైం స్పెండ్ చేస్తే ఇష్యూస్ ఏమైనా ఉంటే వెంటనే రిజాల్వ్ అయిపోతాయి. సో తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో బేసిక్ ఇదే చెప్పాలి. ఎందుకంటే ఎందుకండి ఇంత అవుతుంది అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ప్రాబ్లం ఏంటి అనేది అనలైజ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అండ్ స్పెసిఫికల్లీ ఎక్విప్మెంట్ ఏం యూజ్ చేస్తున్నారు, అండ్ స్పెషాలిటీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారా లేదా, అండ్ వాట్ ఎవర్ ద అవైలబుల్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ అనేది ఉందా లేదా, ఇవన్నీ దే ఆర్ రిలేటెడ్ ఇంటూ దిస్ అకౌంట్స్. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎందుకంటే జాగ్రత్తగా తీసుకోకపోవడం వల్ల కూడా కావచ్చు మేడం. కొంతమంది ఎలా ఉంటారంటే బ్రష్ చేయకుండానే తినేయడం అలా చేస్తూ ఉంటారు. అలా బ్రష్ చేయకుండా తినడం వల్ల పళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వస్తుంటాయి? బ్రష్ చేయకుండా తినడం అంటే మనం మార్నింగే స్టార్ట్స్ విత్ బ్రషింగ్. ఇప్పుడు ఏది అడిగినా ఏముంటుంది, ఉదయం లేచాక ఏం చేస్తామంటే బ్రష్ చేసుకున్నారా. సో మార్నింగ్ క్వైట్ ఎవ్రీబడి బ్రష్ చేస్తారు, బ్రష్ చేయకుండా. ఎందుకంటే ఇప్పుడు అలా తయారయ్యారు. ఎలా అంటే లేవుగానే కొంతమంది ఆకలిస్తుంది తర్వాత బ్రష్ చేసుకుంటానులే తిన్న తర్వాత అనే వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు అలా తయారైపోయారు. అట్లీస్ట్ తిన్నాక చేసుకున్నా బెటరే కదా. అందుకు తినకముందు ఏమైనా అలా అంటే బ్రష్ చేయకముందు తింటే ఏమన్నా అంటే ఇఫ్ యు ఆర్ బ్రషింగ్ నైట్ టైం ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఏదో ఇప్పుడో అకేషనల్ గా అలా అయితే ఓకే, కానీ రెగ్యులర్ గా దట్ ఈస్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్.
ఓకే. ఇంకొకటి ఏంటంటే మేడం ఇప్పుడు టీత్స్ పైన డైమండ్స్ అవి పెట్టించుకుంటూ ఉన్నారు కదా! ఓకే. దానివల్ల ఇప్పుడు మనకి పళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా? ఎఫెక్ట్ అంటే ఏముండదు. డైమండ్స్ ఏం లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ స్టోన్. ఆ! జనరల్‌గా అది తీసి మనం టీత్‌కి బాండ్ చేస్తాము. హ్మ్. సో, అంటే అపియరెన్స్ వైస్, ఎస్థెటిక్స్ వైస్ కొంచెం బ్యూటిఫుల్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపించాలి అనుకుంటే అది స్టోన్ షైన్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఓకే. ఇట్స్ ఎ టూత్ జ్యువెలరీ అంటారు. నథింగ్ బట్. హ్మ్. సో, కంప్లీట్‌లీ ఏంటంటే ఇట్స్ కంప్లీట్‌లీ పేషెంట్ హూఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళకది కావాలి. హ్మ్. వెన్ ఐ స్మైల్ అది మంచిగా స్టోన్ అది షైన్ అవ్వాలి. స్మైల్ చేసినప్పుడు చక్కగా కనిపించాలి అనుకుంటే దెన్ దే కెన్ హ్మ్. డూ దట్. ఎందుకు అంటే ఆహ్, ఇప్పుడు కొన్ని విషయాలు జనాలు పళ్ళకి ట్రీట్మెంట్ చేసే కొన్ని విషయాలల్ల 1 వీక్ పడుతుంది, 10 డేస్ పడుతుంది అని అంటున్నారు కొన్నిటికి. అంటే అది మనం సెటప్ చేయడానికి కానీ, పళ్ళు సెట్ అమర్చడానికి కానీ పడుతుంది అంటారు. కానీ అలాంటిది 10 డేస్ కాకుండా మాకు ఫాస్ట్‌గా అయిపోవాలి. ఒక 1 ఆర్ 2 డేస్‌లో అవ్వాలి అనేటట్టుగా ట్రీట్మెంట్ చేశారు అనేది కేవలము ఇక్కడ ఈ హాస్పిటల్‌కే దక్కింది. మేము కూడా విన్నాం. ఎందుకంటే అది కూడా ఒక ఓల్డ్ మ్యాన్‌కి. ఓకే. 76 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్‌కి 3 డేస్‌లో చేయాల్సిన చికిత్స 1 డేలోనే చేశారు మీరు అనేది కూడా మేము విన్నాం. యాహ్! అది యాహ్! ఎలా సో, సాధ్యమైందంటారు? ఇదేంటంటే దిస్ ఈస్ పర్టిక్యులర్‌లీ ఎ కేస్ ఈవెన్ మన పేపర్స్‌లో అన్నిట్లో గూడా వచ్చింది. న్యూస్ అవును. పేపర్స్‌లో గూడా. సో, ఇది ఏంటి అంటే హి ఈస్ 76 ఇయర్ ఓల్డ్. హ్మ్. టీత్ అనేది లాస్ అయినాయి. జనరల్‌గా ఏంటంటే ఒక్కొక్కటిగా టీత్ ఊడిపోవటం జరిగినియి. హ్మ్. అండ్ ఏజ్ రీత్యా ఏంటంటే జనరల్‌గా ఫిక్స్డ్ టీత్‌కి అందరూ ఇంట్రెస్ట్ చూపించరు. సో, అవును. ఏం చేస్తారు? మళ్ళీ ఈ అవును. ఏజ్‌లో నేను ఈ రిస్క్ భయం ఉంటది. చేయగలనా? అనేది కాన్సెప్ట్ చాలా మందికి ఆలోచనలో ఉండి అవును. అసలు అప్రోచ్ అవ్వడమే చాలా తక్కువ. బట్ అలాంటిది ఎట్ దట్ ఏజ్ ఫుడ్ తీసుకోలేకపోవటము అండ్ పేషెంట్ కొంచెం వీక్‌గా అవ్వటం ఇవన్నీ గూడా జరిగినియి. సో, హ్మ్. ఇనీషియల్‌గా మేము అన్ని రకాల టెస్ట్‌లు మ్యాండేటరీ మనం ఏది చేయాలన్నా గానీ, సో, పేషెంట్ హెల్త్ కండిషన్, హౌ హ్మ్. ఈస్ ద హెల్త్ అండ్ ఆయనకి మెడికల్ కాంప్రమైజ్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా? లేవా? హ్మ్. ఉంటే అవి కంట్రోల్‌లో ఉండాలి. సో, ఇవన్నీ లేకుండా ఏ ప్రొసీజర్ మనం చేయలేం ఫస్ట్ థింగ్. హ్మ్. సో, బై గాడ్స్ గ్రేస్ హి వాస్ వెల్, గుడ్, హెల్తీ. సో, హ్మ్. దానివల్ల ఏంటంటే మనం ఆ ప్రొసీజర్ చేయటం జరిగింది. అండ్ అది 1 డే 24 అవర్స్‌లో చేయడం అనేది కూడా అంతే. యాక్చువల్‌గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మైల్‌స్టోన్ ఇన్ హైదరాబాద్ స్మైల్స్. ఎలా సాధ్యమైందంటారు మేడం? సో, అది ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అండి. వి ప్లాన్డ్ ఇట్ వెల్. హ్మ్. సో, టీమ్ అందరూ. సో, హ్మ్. డాక్టర్ దిలీప్ కుమార్ అండ్ డాక్టర్ వివేక్ గౌర్ అండ్ వి ఆర్ ఆల్ ద సపోర్టింగ్ స్టాఫ్ ఇన్ దట్ ట్రీట్మెంట్ హ్మ్. because surgeons has to do that procedure, oral and maxillofacial surgeon Dr. Dilip Kumar. So, they have planned and guided how the treatment has to be gone. So, patient ki క్లియర్‌గా అన్ని ఎక్స్‌ప్లనేషన్ ఈస్ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాము, హ్మ్. చేశాక హౌ టు ఫాలో ద ప్రికాషన్స్ వన్స్ ద ప్రొసీజర్ ఈస్ డన్. ఇవన్నీ ముందు క్లియర్‌గా చేసుకున్నాక ద ఫస్ట్ డే ఇప్పుడు సపోజ్ వి ఆర్ డూయింగ్ ద ప్రొసీజర్ టుడే ఎట్ 11:00 వి హావ్ స్టార్టెడ్ దట్ ప్రొసీజర్ అండ్ కంప్లీట్‌గా ఇంప్లాంట్స్ పెట్టడం జరిగింది. పైన టీత్‌కి, లోవర్ జాకి హ్మ్. ఇంప్లాంట్స్ పెట్టి అండ్ ఇది బేసల్ ఇంప్లాంట్స్ అన్నమాట టెక్నాలజీ వాట్ వి యూజ్డ్. హ్మ్. సో, ఇమ్మీడియేట్‌గా వితిన్ 24 అవర్స్‌లో మళ్ళీ టీత్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ద హ్మ్. ల్యాబ్ సపోర్ట్ ఈస్ వెరీ గుడ్ ఇనఫ్. సో, ఇమ్మీడియేట్‌గా మనం టీత్ ల్యాబ్‌లో కంప్లీట్‌గా ఫ్యాబ్రికేట్ చేయించటము, మళ్ళీ పేషెంట్‌కి అక్కడనే టీత్ పెట్టాక తినిపించి హౌ హి ఈస్ ఫీలింగ్, ఈస్ హి సాటిస్ఫాక్టరీ డూయింగ్ దట్ ఆర్ నాట్ అని చేయడము. హ్మ్. సో, ఇవన్నీ ఇట్ వెంట్ వెరీ వెల్ యాక్చువల్లీ. అండ్ ద పేషెంట్ వాస్ హ్యాపీ అండ్ హి ఈస్ విజిటింగ్. మీరు 76 అన్నారు. రైట్ నౌ హి విల్ బి అరౌండ్ 80 ఇయర్స్ బికాజ్ ఇది చేసి మనం 2 ఇయర్స్ అవుతుంది. సో, 78 కానీ అది ఉంటారు. మామూలు విషయం కాదు కదా మేడం. ఎందుకంటే యాహ్! యాహ్! చాలా మంది ఒక పన్ను పీకించుకోవాలంటేనే చాలా భయపడతారు. అబ్సల్యూట్‌లీ. అందుకే అన్న అది పేషెంట్ కోఆపరేషన్, పేషెంట్ అండర్‌స్టాండింగ్, పేషెంట్ ట్రస్ట్. పేషెంట్ మనల్ని ట్రస్ట్ చేయడం గూడా వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఇది చేయగలుగుతారా అనేది కూడా వాళ్ళకి అది మనం ఇచ్చే కాన్ఫిడెన్స్, హ్మ్. మనకున్న టీమ్, అది. స్టాఫ్, డాక్టర్స్, మేము యూజ్ చేసే ప్రోటోకాల్, హ్మ్. ఎక్విప్‌మెంట్స్, స్టెరిలైజేషన్ మెథడ్స్ ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కంప్లీట్ దిస్ ప్రొసీజర్. హ్మ్. ఎందుకంటే మేడం అంత ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా మీరు అంత ధైర్యం చేసి ట్రీట్మెంట్ చేయడము, మళ్ళీ పళ్ళు పెట్టడం అనేది మామూలు విషయం కాదు కదా! అలాంటప్పుడు చాలా మంది కూడా ధైర్యంగా ఉంటారు ఇంకా చేయించుకోవడానికి. ఖచ్చితంగా. అంటే హ్మ్. మీరన్నట్లు భయపడటం ఎక్కువుంటది. అంటే ఏదో జరుగుతుంది నాకు, అది. నాకేదో సర్జరీ హ్మ్. చేస్తున్నారు అనే భయము, ఇవన్నీ ఫోబియా ఎక్కువుంటుంది అవును. జనరల్‌గా. సో, నేను అందరికి అదే చెప్తాను. ఫోబియాస్ దానికోసమే నేను కొన్ని వీడియోస్ చేయటం గూడా జరిగింది. హ్మ్. అండ్ పేషెంట్స్‌కి ద బ్యూటీ ఆఫ్ అవర్ హాస్పిటల్ ఈస్ మనం ట్రీట్మెంట్ ప్రొసీజర్ చేసిన వెంటనే మేము ఒక వీడియో తీసుకుంటాం. హ్మ్. పేషెంట్ ముందు మీరు భయపడ్డారు. ఇప్పుడు ఎలా ఉంది? సో,
సో అంత కంఫర్టబుల్ గా పేషెంట్ కి కంప్లీట్ గా కోఆపరేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళు మాకు తిరిగి కోఆపరేట్ చేస్తూ ఉండబట్టే వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ దీస్ ప్రొసీజర్స్ అని అనుకుంటా నేనైతే. సో బేసికలీ మెయిన్ అదే కావాలి క్రైటీరియా. దే హ్యావ్ టు ట్రస్ట్ అస్, బిలీవ్ అస్, అండ్ ద టీమ్ వాట్ వీ అక్వైర్ ఈస్ వెరీ గుడ్ ఇనఫ్ సో దట్ మనం ఇచ్చే రిజల్ట్ కూడా అంత సక్సెస్ఫుల్ గా ఉండాలి. అదే కాదు మేడం, కరోనా టైంలో కూడా బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ఎస్ ఎస్ ఒక అబ్బాయికి కూడా మీరు అవును. పళ్ళు ఊడిపోతే పెట్టారు అని అవునవును. అంటే అసలు ఏంటి బ్లాక్ ఫంగస్ అంటే మ్యూకార్మైకోసిస్ మెడికల్ టర్మినాలజీలో. సో కోవిడ్ అప్పుడు చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు అది. అండ్ వీ హ్యావ్ ఆపరేటెడ్ ఆల్మోస్ట్ 100 కేసెస్ అరౌండ్ మ్యూకార్మైకోసిస్ మేము ఆపరేట్ చేయడం కూడా జరిగింది. బట్ ఏంటంటే అది జనరల్ గా పైన మ్యాగ్జిల్లా అండ్ మ్యాండిబుల్ మన ఉండే జాస్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం సర్జరీ చేసినప్పుడు ఈ మ్యాగ్జిల్లా రిమూవ్ చేయటం కూడా హాఫ్ మ్యాగ్జిలెక్టమీ అని చేయటము, అంటే కొంచెం ఆ మ్యాగ్జిల్లా అనే పోర్షన్ ని రిమూవ్ చేయటం జరుగుతుంది. సో తర్వాత వాళ్ళకి టీత్ పెట్టడం అనేది ఇట్స్ హైలీ హైలీ వెరీ 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 టఫ్ జాబ్. సో అది పెట్టినా మళ్ళీ ప్రాపర్ గా వాళ్ళు చూవ్ చేయించడం, ఫంక్షనాలిటీకి తీసుకురావటము, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అందరికీ అయితే మేము రీహాబిటేషన్ చేయలేకపోయాం, ఎందుకంటే ఈవెన్ అఫోర్డబిలిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో సర్జరీ అయ్యాక కొంతమందికి మాత్రమే మనం రీహాబిలిటేట్ చేయడం జరిగింది. సో అందులో కంప్లీట్ గా హాఫ్ జా పోయిన పేషెంట్ కి మనం చేసాము. అండ్ హీఈస్ డూయింగ్ వెల్ రైట్ నౌ. అండ్ టీత్ ఫిక్సేషన్ మనకి ఏంటంటే ఇస్థెటిక్స్ ని కూడా చాలా, ఇప్పుడు ఎవరైనా నవ్వినా మాట్లాడినా కానీ ఇవి పెట్టినట్లు కనిపించకూడదు అనేది మెయిన్ థింగ్. ఎవరైనా ప్రొసీజర్ చేయించుకున్నాక ఇది చేయించుకున్నట్లు ఉండకూడదు. అండ్ అది కంప్లీట్ గా మన ఓరల్ మౌత్ లో మర్జ్ అయిపోవాలి. పేషెంట్ హ్యాస్ టు అక్లిమటైజ్ టు దట్. సో మెనీ కండిషన్స్ అండ్ మెనీ క్రైటీరియా ఇవన్నీ చూసుకొని తర్వాత అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకొని పేషెంట్ ప్రాపర్ గా చీవ్ చేసే వరకు వీ విల్ బి అసిస్టింగ్ కంప్లీట్లీ. అండ్ ఎవ్రీ 6 months to 1 year ఖచ్చితంగా వాళ్ళు ఫాలోఅప్ కి రావాలన్నది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ ఫాలోఅప్ కి వచ్చినప్పుడు కూడా ఇన్ కేస్ ఇంకేమన్నా ఉందా, ట్రబుల్ ఏమన్నా ఉందా, ఏవైనా చూసి వి టేక్ ఆల్ ద వి గివ్ ఎంటైర్ సపోర్ట్ టు ద పేషెంట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.